హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజిక్ ఇన్స్టిట్యూట్కి మీకు స్వాగతం. ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్లో మనకి 47 బ్యాచ్ అయితే రన్ అవుతుందండి. నెక్స్ట్ ఏప్రిల్లో మనకి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాచ్లో అయితే మనకి ఇప్పుడు ప్రాక్టికల్స్ అయితే జరుగుతున్నాయి. మార్నింగ్ అయితే థియరీ క్లాస్ జరుగుతుంది, ఈవినింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈరోజు మనకి నెట్వర్క్ క్లాస్ అయితే జరిగింది. నెట్వర్క్ సెక్షన్లో ఉండే కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఐసీ రిబాలింగ్ ప్లస్ 2GPFO WTR గురించి క్లాస్ అయితే జరిగింది. ఏఐసీ చేస్తున్నావు? నెట్వర్క్ ఐసీ సార్. నెట్వర్క్ ఏది 2Gనా 4Gనా ఏది? WTR దగ్గరది 2GPFO. ఓకే, ఇది 2GPFO, ఇది 4G. WTR ఇందులో నెట్వర్క్ మిస్ అయింది. ఓకే, నో ఇష్యూ. కంటిన్యూ చేయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ప్రాక్టికల్స్ అయితే జరుగుతున్నాయి. బాబు మియా అని అడుగుదాం. ఇక్కడ మనకి బాబు మియా అని ఒక స్టూడెంట్ ఉన్నారు. ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ ఐసీ చేస్తున్నావు బాబు మియా? పవర్ ఐసీ చేస్తున్నాం. కంప్లైంట్ ఏంటి వచ్చింది? కంప్లైంట్ రీడింగ్ 130 వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. బ్యాక్ వచ్చేస్తుందా? డీసీలో బ్యాక్ వచ్చేస్తుంది. డీసీలో బ్యాక్ 0కి వచ్చేస్తుంది. ఓకే, అంటే డీసీ క్లాస్ జరిగిందా మీకు? జరిగింది. ఓకే, డీసీ రీడింగ్స్ని బట్టి ఇప్పుడు మన పవర్ ఐసీ రివాల్వ్ చేస్తున్నాం. ఓకే, హరీఫ్ ఏం చేస్తున్నావు? సార్ ఐఫోన్ ప్రాబ్లం ఉండేనా? ఏమైనా రిపేర్ జరిగిందా దీనిలో? అవును సార్, షార్ట్ ఉండింది తీసారు. ఓకే, షార్ట్ ఉంటే షార్ట్ కిల్లర్ తీసావా? అవును సార్. ఓకే, తర్వాత ఇప్పుడు మనతో అసెంబ్లింగ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకైతే హరీఫ్ అనే అబ్బాయి ఈయన అసెంబ్లింగ్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి అయితే క్లాసెస్ ఉంటాయి. ఏం జరిగింది? ఏం ప్రాబ్లం ఇది? పవర్ ఐసీకి వోల్టేజ్ రావడం లేదు. పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ రావట్లేదా? ఓకే ఓకే, రైట్. శ్రీకాంత్ ఏం చేస్తున్నాను? శ్రీకాంత్ సార్, నేను 4G పవర్ ఐసీ తీయాలా? ఓకే, అసెంబ్లింగ్ చేయతే. ఓకే, రిబాలింగ్ ఎలా చేయాలో చెప్పారా? రైట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి బోర్నియర్ స్కీమాటిక్స్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. వాళ్ళకి సపరేట్గా బోర్నియర్ స్కీమాటిక్స్ అయితే వాళ్ళకి ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసుకోవడానికి. ఓకే, చూసారు కదా, ప్రాక్టికల్ అయితే చేస్తున్నారు స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఇది మనకి ఫస్ట్ ల్యాబ్. ఇంకా సెకండ్ ల్యాబ్ కూడా ఉంది. ఆ సెకండ్ ల్యాబ్లో కూడా వెళ్దాం మనం. సెకండ్ ల్యాబ్లో మనకి ఆల్రెడీ ప్రాక్టీస్ జరుగుతుంది. సెకండ్ ల్యాబ్లో ఏం చేస్తున్నారు స్టూడెంట్స్? ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా చూద్దాం. వీళ్ళంతా జూనియర్స్. అయితే ప్రజెంట్ అయితే 3 days జరిగింది వీళ్ళ క్లాసెస్. ఓకే, ఇక్కడ చూస్తున్న అబ్బాయి అయితే 1 day ఈరోజు వచ్చారు. పర్లేదు, కంటిన్యూ చేసుకోండి. ఓకే.